ప్రతి మనిషికి కూడా బలాలు బలహీనతలు అయితే ఉంటాయి. అయితే మనిషి తన బలాలను విస్మరించి బలహీనతలను గుర్తుచేసుకుంటూ జీవిత ప్రయాణంలో వెనకబడుతుంటాడు. నేను ఏదీ సాధించలేను, నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, నాకు డబ్బు లేదు, మా తాతగారు మాకు ఆస్తులు సంపాదించలేదు, మా తల్లిదండ్రులు నన్ను బాగా చూసుకోవడం లేదు, నేను పేదరికంలో పుట్టాను, నేను తెలుగు మీడియంలో చదవడం వల్ల నేను ఎంసెట్లో ర్యాంక్ సాధించలేకపోయాను, నేను ఐఐటి సీటు కొట్టలేకపోయాను. ఇలాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాయి. అయితే మీ బలహీనతలను అదే బలంగా మార్చుకోవడానికి ఒక చిన్న సక్సెస్ఫుల్ స్టోరీ చెప్తాను. ఇది 2 years బ్యాక్ భారతదేశంలో గుజరాత్లోనే ఒక ప్రాంతంలో జరిగింది. ఈ యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీని మీరు చూసినట్లయితే తప్పకుండా మీరు యొక్క విజయాన్ని, మీరు కూడా మీ యొక్క బలాలని బలహీనతలను గుర్తించి బలాలను పెంచుకుంటూ బలహీనతలను అధిగమిస్తారని ఆశిస్తున్నాను. ఒక చిన్న ఈ స్టోరీని మీకు చెప్తాను. ఈ గుజరాత్లోని ఒక ప్రాంతం, ఈ ప్రాంతం నందు కరాటే పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. చప్పట్లు కరదాలతో స్టేడియం అనేది హోరెత్తిపోతుంది. మంచి మంచి ఆజానుబాహులందరూ పోటీలకు రావడం జరుగుతుంది. చుట్టూ 100 కెమెరాలు క్లిక్ ఫోటోలు తీస్తున్నాయి. అదంతా ఓపెన్ కాంపిటీషన్. సో వయసు తారతమ్యం ఏదీ లేకుండా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఇలాంటి పోటీలో చాలామంది పాల్గొనడానికి వచ్చారు. అప్పుడే ఒక వ్యక్తి కోర్టులోకి ప్రవేశించాడు. అతన్ని చూసి అందరూ హేళనగా చూస్తున్నారు. కొంతమంది అయితే అయ్యో ఎందుకు నీకు ఈ పోటీ, వెళ్ళి ఏదైనా పని చూసుకో అంటున్నారు, నువ్వు అతని ముందు గెలవలేవు, అతను ఆజానుబాహుడు, ప్రతి ఒక్కరూ అతని పోటీలో వెనుదిరగమని సలహాలు ఇస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎందుకో తెలుసా, అతను పాల్గొనడానికి వచ్చిన వాడు అంగవైకల్యుడు అన్నమాట. అతనికి ఎడంకాలు పోలియో వలన దెబ్బతింది. అయినా ఆ వ్యక్తి పోటీలో పాల్గొన్నాడు. ప్రేక్షకులందరి చూపు మిగతా పోటీల వైపు కాకుండా వీరిద్దరు ఫైటింగ్ మీదే ఉంది. పోటీ అనేది చాలా ఉత్కంఠంగా జరుగుతుంది. అందరూ కలిసి చూస్తున్నారన్నమాట. అప్పుడే అతను ఎదుటి వ్యక్తి ఎదురుగా చాలా బలమైన పంచులతో ఈ అంగవైకల్యుడి పైన ఫైటింగ్ అనేది చేయడం జరుగుతుంది. ప్రతిసారి అతను పోలియో కాళ్ళు ఏదైతే దెబ్బతిందో దాని మీద దెబ్బ కొడుతూ ఉన్నాడు. సో ఇతనికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఆ యొక్క దెబ్బలను తప్పించుకుంటూ సరైన సమయం కోసం వెయిట్ చేశాడు. బలమైన ఒకే ఒక పంచ్ అవతల వ్యక్తి ఆజానుబాహుడి మీద ప్రయోగించడం జరిగింది. ఆ ఒకే ఒక దెబ్బకి అతను కుప్ప కూలిపోయాడు. మరొకసారి ఇంకా లెగడానికి అతను ప్రయత్నించలేదు. ఆ యొక్క పోటీలో రెండో రౌండ్లో 2 పంచులతో, మూడో రౌండ్లో 3-4 పంచులతో ఎదుటి వ్యక్తుల్ని అందరినీ కూడా మట్టి కనిపించి విజేత అయ్యాడు. ఇది సక్సెస్ఫుల్ స్టోరీ ఫ్రెండ్స్, ఇది కల్పిత కథ కాదు. సో ఈ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీ చూసిన ఆ యొక్క జనాలందరూ కళ్ళు నీళ్లతో చెమర్చాయి. అప్పుడు ఒక విలేకరి రావడం జరిగింది. అతని దగ్గరకు వచ్చి, మీరు అంగవైకల్యం కలవారు కదా, అంత ఆజానుబాహుడిని మీరు ఏ విధంగా ఓడించారు, ఇంత సక్సెస్ సాధించడానికి మీకు అంత ఆత్మవిశ్వాసం ఈ విధంగా వచ్చింది అని అంటే అతను ఒకే ఒక మాట అన్నాడు, నా శరీరానికి అంగవైకల్యం ఉంది కానీ నా మనసుకు కాదు. నా యొక్క శరీరానికి అంగవైకల్యం ఉండొచ్చు కానీ నేను సాధించాలనుకున్న కసికి అంగవైకల్యం లేదు. ప్రతి ఒక్కరు తమ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఇలాంటి ఎన్నో విజయాలు సాధించగలరని చెప్పాడన్నమాట. ఈ విధంగా చెప్పడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైరింగ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీని మీకు చెప్పి మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క జీవితంలో కూడా ఎన్నో అవమానాలు భరిస్తూ ఉంటారు. మీరు ఎడ్యుకేషన్ పరంగా చూసినట్లయితే మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏ విధంగా ఈ స్థాయికి రాగలిగారో ఒకసారి ఆలోచించి, ఉదయాన్నే బస్సు ఎక్కడ లేట్ అయిపోతుందో అని చెప్పి అవడానికి ముందుగా మీరు 5 గంటలకే నిద్ర లేచి బస్సు సరైన సమయానికి వస్తుందో లేదో మన సీట్ మనకు లేకపోయినా సరే బస్సు యొక్క డోర్లో నిలబడిన ఆ రోజులను గుర్తు తీసుకోండి. మీ ఫ్రెండ్ మంచి మంచి బట్టలు ధరిస్తూ ఉంటే మీరు మాత్రం చిరిగిన చొక్కాలతో వెళ్ళిన ఆ యొక్క రోజులను గుర్తు చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్ ఖరీదైన బొమ్మలు, ఖరీదైన బైకులో తిరుగుతుంటే మీరు మాత్రం రోడ్డు మీద చిరిగిపోయిన చెప్పులతో వెళ్ళిన ఆ రోజులను గుర్తు చేసుకోండి. ఇవన్నీ రోజులను గుర్తు చేసుకుంటే మీరు ఆ రోజు పడ్డ కష్టాన్ని ఈ రోజు అధిగమించడానికి ఎందుకని వెనకాడిపోతున్నారు? ఇప్పటి వరకు మీరు సాధించిన ఇంత మంచి స్కోరింగ్తో మీరు జాబ్ కొట్టాలని ఎందుకు భయపడుతున్నారు? పోటీ ప్రపంచంలో ఎంతోమంది ఉండొచ్చు, కానీ మీకు తెలుసా, మీకంటే ధైర్యవంతుడు ఎవరూ లేరు. మీలాగే భయపడుతున్నారు అందరూ. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన వారి దృష్టిలో ఏముంటుందో తెలుసా? 10 సంవత్సరాల పాటు చాలామంది పోటీ పడుతున్నారు. నేను ఇప్పుడే కొత్తగా రిలీజ్ అయ్యాను, నేను జాబ్ కొడతానో లేదో అని మీరు భయపడుతుంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? 10 సంవత్సరాల నుంచి జాబ్ కొట్టలేకపోతున్నాను, ఇప్పుడైనా కొడతానో లేదో, ఇప్పుడే చాలా కొంతమంది ఇప్పుడే రిలీజ్ అయ్యారు, సో వీరి మాకన్నా బాగా చదివి ఉంటారు, వీరికి మాకన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి, వీరు సాధిస్తారేమో అని వాళ్ళు భయపడుతుంటారు. చూసారా? మీరు భయపడుతుంటారు, వారు భయపడుతుంటారు. మీరు ఇందులో ఎవరైతే బలాల్ని బలంగా నమ్ముతారో, బలహీనతల్ని అధిగమిస్తారో వారే విజయం సాధించగలుగుతారు. బండరాయినే అయినా సరే బద్దలు కొడితేనే కదా ఇల్లుని కట్టుకోవడానికి ఉపయోగపడేది. మట్టిలో దొరికే మాణిక్యమైనా సరే సానబెడితేనే కదా తలతల మెరిసేది.
దయచేసి మీరు మీ బలహీనతలన్నీ అధిగమించండి. మాకు డబ్బు లేదు, అందుకని మేము జీవితంలో ఉన్నత స్థానంలో లేము అని ఆలోచించకండి. పేదరికంలో పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదరికంలో చనిపోవడం మాత్రం మీ తప్పే అని ఒక్క విషయాన్ని గుర్తుచేసుకోండి. ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేవు, ఒకప్పుడు చదువుకోవడానికి మంచి సదుపాయాలు లేవు, కానీ ఇప్పుడు అవన్నీ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉద్యోగ పయనంలో చాలా ఆఖరి మెట్టులో మీరు చాలామంది ఉన్నారు. ఈ ఒక్క మెట్టుని అధిగమించినట్లయితే మీ యొక్క జీవిత గమనంలో తిరుగులేని విజయాన్ని సాధించగలుగుతారు. మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆశలను చిగురించగలుగుతారు. మీ తల్లిదండ్రుల కన్నీళ్లను తొడగలుగుతారు. మీ అక్క చెల్లెళ్ళు అందరికీ ప్రేమను పంచగలుగుతారు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు అనవసరమైన ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు చేస్తూ మీ యొక్క యవ్వనాన్ని వృధా చేసుకోకండి. జీవితంలో గొప్ప గొప్ప పనులు చేసిన వారందరూ ఈ యవ్వనంలో సాధించిన వారే. మీరు 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎంత సాధించాలనుకున్నా సరే మీలో ఆ కసి అనేది తగ్గిపోతుంది. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో విజయాలు గొప్ప సాధించారు. దయచేసి మీరు వాటిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ప్రపంచంలో మీరు ఏదైనా సాధించగలరు. ఒక్క కసి మీలో రావాలి. సాధించాలని కసి ఉంటేనే కదా మీరు జీవితంలో ఉన్నత రంగానికి వెళ్ళగలుగుతారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మీ యొక్క విజయం కోసం మీ యొక్క తల్లిదండ్రులు, మీరే కాకుండా నా ఛానల్ నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. దయచేసి మీరు కష్టపడండి. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించండి. కసితో చదవండి. నేను మీకు ఎడ్యుకేషన్ పరంగా వీలైతే హెల్ప్ చేస్తుంటాను. ప్రతిరోజు మీకు జాబ్ అప్డేట్స్ కానీ కావాల్సిన మెటీరియల్స్ కానీ చాలా దొరికిన వెంటనే మీకు అందించడం జరుగుతుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ జీవిత గమనంలో విజయం మీద అవ్వాలని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందరి ఆనందంలో భాగమై నేను ఉండాలి. ప్రేమతో మీ మహేష్. థ్యాంక్ యూ.